కృష్ణా జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మంత్రి జోగి రమేష్ టార్గెట్ గా టీడీపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మైలవరం, పెనమలూరు 2 చోట్ల టీడీపీ సర్వేలు చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2 చోట్ల టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్లతో సర్వే చేయించారు. ప్రస్తుతం మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరతారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. మంత్రి జోగి రమేష్ కు పోటీగా వసంత బరిలోకి దిగుతారని లోకల్ గా టాక్ నడుస్తోంది. మంత్రి జోగికి ఎమ్మెల్యే వసంతకు మధ్య కొంతకాలంగా పొసగడం లేదు. జోగి రమేష్ జోక్యం ఎక్కువైందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వసంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెనమలూరు అభ్యర్థిగా ఉన్న జోగి తిరిగి మైలవరం అభ్యర్థిగా వెళతారని ఒక ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జోగి పోటీ చేసే అవకాశం ఉన్న పెనమలూరు, మైలవరంలో 2 చోట్ల టీడీపీ అభ్యర్థిగా వసంత పేరు మీద సర్వే చేస్తున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మంత్రి జోగి రమేష్ టార్గెట్ గా టీడీపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మైలవరం, పెనమలూరు 2 చోట్ల టీడీపీ సర్వేలు చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2 చోట్ల టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్లతో సర్వే చేయించారు.